అందరికీ నమస్తే। కొత్తగూడెం మున్సిపాలిటీ పాలకవర్గం గడువు గత నెల ముగిసింది। అయినప్పటికీ మున్సిపాలిటీలో పలు వార్డులలో మున్సిపల్ వర్కర్స్ మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లలో పనిచేస్తుండడం బాధాకరం। అధికారులు ఇప్పటికైనా స్పందించి మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లలో మున్సిపల్ వర్కర్స్ పనిచేయకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అంతేకాకుండా వార్డు ఆఫీసర్స్ ఆయా వార్డులు ఏ ఆఫీసర్కి ఏ వార్డు కేటాయించారో ఆ వార్డుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు నేరుగా వార్డు ఆఫీసర్తో పాటు మున్సిపల్ కార్యాలయంకు చేరే విధంగా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। మాజీ ప్రజాప్రతినిధుల మీద వార్డు ఆఫీసర్లు కానీ మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళ మీద ఆధారపడి సమస్యలు వాళ్ళు చెబితేనే పరిష్కరించే విధంగా చూస్తే మాత్రం భవిష్యత్తులో ఊరుకునేది లేదు। డైరెక్ట్ గా వార్డు ఆఫీసర్స్ మున్సిపల్ అధికారులు నేరుగా కమిషనర్ ప్రత్యేక వార్డుల్లో దృష్టి సారించాలి। మున్సిపల్ పాలకవర్గం రద్దయిందనేది కూడా అధికారులు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। రద్దయినప్పటికీ కూడా వారి మీద ఆధారపడడం వారి ఇళ్లలో మున్సిపల్ వర్కర్స్ ను పనిచేయించడం అనేది బాధాకరం। ఇప్పటికైనా అట్లాంటి పద్ధతులు అధికారులు మానుకొని భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజలు అధికారులు అనే విధంగా మున్సిపల్ అధికారులు ముందుకు పోవాలి, సమస్యలు పరిష్కరించాలి। ఏదైతే మాజీ ప్రజాప్రతినిధులు ఇళ్లలో పనిచేస్తున్న వారిని తీసి ఆ కార్మికుల్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।